యాపిల్ స్వీట్ కార్న్ హల్వా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్స్ 2, స్వీట్ కార్న్ 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ కొద్దిగా, వేయించిన జీడిపప్పు 10 గ్రాములు, నానబెట్టిన బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఇందులో గీ వేద్దాం. స్వీట్ కార్న్ గ్రేట్ చేసి పెట్టుకోవాలి ముందు, అండ్ యాపిల్ ఏమన్నా తురిమి పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఏమి వేయాలి? యాపిల్ వేయాలి. యాపిల్ ఇది కొంచెం నేతిలో వేగనివ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం గీ వేయాలి. ఇప్పుడు కొంచెం గీ వేడెక్కాక స్వీట్ కార్న్ వేయాలి. అది కూడా పేస్ట్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. ఇది సిమ్లో పెట్టి వేయించాలి, అడుగకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. ఇది వేగిపోయినట్టే బౌల్లోకి తీసేద్దామా? ఇప్పుడు ఈ ప్యాన్లో బెల్లం వేయాలి. బెల్లము షుగర్ 2 పడతాయా దీనికి? మొత్తం షుగర్ వేసుకుంటే మంచిది కాదని చెప్పి బెల్లం వాడుతున్నాము. ఓకే. అండ్ బెల్లంతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది షుగర్తో కంపేర్ చేస్తే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి కొంచెం పాకం రావాలా? ఇది ఒక పొంగు వస్తుంది కదా, దీంట్లో ముందుగా వేయించిన స్వీట్ కార్న్ దీంట్లో వేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇదంతా ఇందులో కలవాలి. ఓకే ఓకే. ఇది కలిసింది కదా, ఇప్పుడు యాపిల్ ముందుగా తురుముకున్న యాపిల్ వేసేద్దాం. ఓకే. ఇది దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు ఇది మైదా పిండి తీసుకొని ఒక 4-5 స్పూన్లు దీంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలపండి. కాదు, ఇప్పుడు మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ 2 ఖచ్చితంగా వేసుకోవాలి ఇందులో, దగ్గర పడాలి కదా. ఓకే ఓకే. సో అయితే మనకు కొంచెం అలా జారుగా రావాలంటే అది వేసుకోవాలన్నమాట, కొంచెం ముద్దగా. ఓకే, సరిపోతుంది. అలాగా కలిపేసుకుంటే ఇంకా కలపాలా? వేసేయండి. ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా, దీంట్లో ఒక 3 స్పూన్స్ గీ వేద్దాము. ఓకే. నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను. తిప్పుతా ఉండండి. ఓకే ఓకే. దీంట్లో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాము. ఇప్పుడే వేస్తావా? గార్నిష్ ప్లేట్లోకి తీసేకుండా ఫస్ట్ కలిపేసి వేసేయండి. కొన్ని కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా బాదం, నానబెట్టిన బాదం. ఓకే, రెడీ. ఓకే, సో చక్కగా దీన్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలా? ఓకే. ఇప్పుడు మనం ఫైనల్గా గార్నిష్ చేద్దాం. వేడివేడిగా యాపిల్ స్వీట్ కార్న్ హల్వా రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా హల్వా రెడీ అయిపోయింది.